హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈరోజు మరో మంచి ఎఫెక్టివ్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే స్కిన్ గ్లోయింగ్ సీరం కానీ లేదంటే క్రీమ్ కానీ ఏదన్నా అనొచ్చు. దాన్ని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనం మామూలుగా బయట సీరమ్స్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో అలా కాకుండా ఇంట్లోనే చాలా న్యాచురల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటాయి. మరైతే దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే ఈ సీరంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రెష్గా ఉండే రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని తగినన్ని పాలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చి పెట్టిన పాలండి. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులో తగినన్ని పాలు యాడ్ చేసుకోవాలి. అంటే మనం కొంచెం బాయిల్ చేసుకోవడానికి లిక్విడ్ ఫామ్లో ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ ఎక్కువ బాయిల్ చేసుకుంటే అది బాగా జెల్లీలాగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద ఉన్నంగానే మనం వడకట్టుకోవాలి. చూడండి, ఇలా జెల్ లాగా కిందకి దిగుతుంది, చూస్తున్నారు కదా. ఇలా మొత్తం వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ జెల్ అనేది చల్లారాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేకుంటే మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోని ఒక టేబుల్ స్పూన్ aloe vera జెల్, ఇంకా ఒక 2 డ్రాప్స్ వరకు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇలా మొత్తం యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా జెల్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 వీక్ పాటు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇందులో మనం గ్లిజరిన్ ఇంకా ఆలివ్ ఆయిల్ వేసాం కదా, కాబట్టి స్కిన్ అనేది ఇంకా కొంచెం ఆయిలీగా అవుతుంది. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసాం కదా, ఇవి మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మన స్కిన్కి న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇంకా మన ఫేస్ పైన ముడతలు వచ్చేస్తుంటాయి కదా, సో వాటిని తగ్గించడంలోనూ ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇవేమీ యూజ్ చేయకపోయినా కూడా ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వరకే యూజ్ చేసి చూడండి, మీ స్కిన్లో చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మీ స్కిన్ లూజ్ అయిపోయినా లేదంటే ముడతలు అలా వచ్చున్నా కూడా ఖచ్చితంగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో యూజ్ చేసిన ఆలివ్ ఆయిల్ కానీ గ్లిజరిన్ ఇంకా అలోవెరా జెల్ ఉంటాయి కదా, ఇవి మన స్కిన్కి చాలా మంచి గ్లోని ఇవ్వడంలోనూ ఇంకా మన స్కిన్ పైన ఉండే మార్క్స్ అవి తగ్గించడంలోనూ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. సో చూసారు కదండి, చాలా ఈజీ. ఈ సీరం మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ ఈవెన్ టోన్లో ఉంటుంది. ఇంకా పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ కానీ ఇంకా స్కిన్ లూజ్ అయిపోయేసి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా, దాన్ని తగ్గించడంలోనూ ఈ సీరం అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. దీన్ని ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి. మీరు మామూలుగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ కానీ లేదంటే నైట్ పడుకునే ముందు కానీ ఎప్పుడైనా డేలో 2 టైమ్స్ దీన్ని అప్లై చేయండి. మనం మామూలుగా సీరమ్స్ కానీ లేదంటే ఆ మాయిశ్చరైజర్ కానీ ఏ విధంగా అప్లై చేస్తామో అదే విధంగా ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయండి. అలా అప్లై చేసేసి వదిలేసేయండి, అది స్కిన్లో నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది. సో దీన్ని నేను ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. దీన్ని అప్లై చేసే ముందు మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది ఒక జెల్ ఫామ్లో ఉంటుందండి. సో నేను ఒక సైడ్ అప్లై చేస్తాను, ఇంకో సైడ్ అప్లై చేయకుండా చూపిస్తాను. ఇది ఫేస్కి కానీ నెక్కి కానీ మొత్తం కూడా అప్లై చేయొచ్చు. సో ఈ పక్క అప్లై చేశాను కదా, ఇది నీట్గా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. సో మీరైతే డిఫరెన్స్ చూడండి. అప్లై చేసిన సైడ్ అయితే
ఇది అప్లై చేయని సైడు చూడండి, ఇది ఎంత షైనీగా ఉందో. ఇది నార్మల్గా ఉంది కదా, సో ఇది స్కిన్ చాలా షైనీగా ఉంటుంది. మీకైతే డిఫరెన్స్ తెలుస్తుందా? ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, మీరైతే ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారండి. దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి, ఇది అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇలాగా ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా మనం ఈ సీరం ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా, ఇంకా ఇవి చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తాయి. కాబట్టి నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మటుకు మర్చిపోవద్దు. ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.